ఈ జాబ్ లైఫ్ మీటింగ్స్ అన్ని పక్కన పెట్టేసి ఒక పీస్ఫుల్ లైఫ్ లీడ్ చేద్దాం అనుకుంటున్నా. జస్ట్ నా కోసమే బ్రేక్ తీసుకోవాలని ఉంది, నా కోసమే లైఫ్ లీడ్ చేయాలని ఉంది. జాబ్ పోర్టల్లో అన్ని ఆఫ్ చేసేసా. నేను అసలు ఎందుకు ఒక షార్ట్ బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది కార్పొరేట్ జాబ్ లైఫ్ నుంచి, ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. డోంట్ స్కిప్. లాస్ట్ 3 years నుంచి ఇప్పటి వరకు ఫుల్ ఆఫీస్ హెక్టిక్ స్కెడ్యూల్, ఫుల్ బిజీ స్కెడ్యూల్. సాఫ్ట్వేర్ జాబ్లో జాయిన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు బ్రేక్ తీసుకోలేదు. అసలు నాకే అనిపిస్తుంది కొన్ని డేస్ నుంచి, అరే లైఫ్ అంటే ఇదేనా, జాబ్ అంటే ఇదేనా, హరిహరిగా ఉండటమేనా. ఇవన్నీ ఫేస్ చేశాక బ్రెయిన్ కొంచెం రెస్ట్ కావాలనిపించింది, లేకుంటే ఇబ్బంది పడతాం. నా కేసులో అయితే జాబ్ మేనేజ్ చేయాలి, జాబ్లో డైలీ స్టాండప్ మీటింగ్స్, డెడ్ లైన్స్, వర్క్ ప్రెజర్స్ ఇవన్నీ కాకుండా నేను యూట్యూబ్ మేనేజ్ చేయాలి. అందులోనూ యూట్యూబ్లో నేనే ఓన్గా వీడియోస్ ఎడిట్ చేసుకోవాలి, రికార్డ్ చేయాలి, థంబ్నెయిల్స్ నేనే చేయాలి, షార్ట్స్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ ప్రతిదీ నేనే చేస్తున్నా. సెకండ్ పర్సన్ లేడు. మార్నింగ్ లేస్తేనే నైట్ పడుకునే వరకు ఫుల్ బిజీ స్కెడ్యూల్, మామూలు బిజీ స్కెడ్యూల్ కాదు. ఇప్పటి వరకు నేను రిలీజ్ చేసిన లాంగ్ వీడియోస్, షార్ట్స్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ ప్రతిదీ నేనే ఓన్గా ఎడిటింగ్ నేర్చుకొని ప్రతిదీ నేనే చేశా. ఇవన్నీ మేనేజ్ చేస్తున్నప్పుడు మనిషి అన్నవాడికి బ్రెయిన్ హీట్ అవుతుంది. నాకున్న బిజీ స్కెడ్యూల్ చూస్తే లాస్ట్ 1 year నుంచి ఒక 6 months అయినా బ్రేక్ తీసుకోవాలి. బట్ మనకి మంత్లీ శాలరీ చాలా ఇంపార్టెంట్. మా నాన్నకు చెప్పా ఇలా కాల్ చేసి 1 month బ్రేక్ అని, ఓకే అన్నారు. చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్లో చూస్తుంటాం, ఒక 1 or 2 months బ్రేక్ వస్తుంది. సేఫ్ ఫీలింగ్ అనిపిస్తుంది నాకైతే. నెక్స్ట్ నా ప్లాన్ ఏంటి, అసలు జాబ్ ఆఫర్స్ ఉన్నాయా? రీసెంట్గా నేను లాస్ట్ వర్కింగ్ డే కంప్లీట్ చేసుకున్నాను నా సెకండ్ కంపెనీలో. ప్రెసెంట్ నేను ఒక షార్ట్ బ్రేక్ తీసుకుంటున్నా. బ్రేక్ అంటే పెద్ద బ్రేక్ ఏం కాదు, చిన్న బ్రేకే, అబౌవ్ 1 month బ్రేక్ అంతే. నేను ఆల్రెడీ కంపెనీ సెలెక్ట్ చేసి పెట్టుకున్నా. నెక్స్ట్ నేను జాయిన్ అయ్యబోయే కంపెనీ సెలెక్ట్ చేసి పెట్టుకున్నా. మల్టిపుల్ ఆఫర్స్ అయితే ఉన్నాయి. ఆల్రెడీ డిసైడ్ అయ్యా ఏ కంపెనీలో జాయిన్ అవ్వాలని. ఒక మంచి రెప్యుటెడ్ కంపెనీ సెలెక్ట్ చేసుకున్నా. పేయింగ్ కూడా, శాలరీ పేయింగ్ కూడా మంచిగానే ఉంది. ఆ పేయింగ్ ఏంటో అనేది మన రెగ్యులర్ వ్యూవర్స్కి అయితే ఆల్రెడీ అర్థమవుతుంది నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే. ఇప్పుడైతే అన్ని స్టాప్ చేశాను, న్యూ ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వటం. జస్ట్ నా కోసమే బ్రేక్ తీసుకోవాలని ఉంది, నా కోసమే లైఫ్ లీడ్ చేయాలని ఉంది. జాబ్ పోర్టల్లో అన్ని ఆఫ్ చేసేసా. అందరూ అనుకున్నంత ఈజీగా ఉండదు జాబ్ లైఫ్, హెక్టిక్ వర్క్ కల్చర్ ఉంటుంది. అలాంటి వర్క్ కల్చర్లో కూడా నేను జాబ్ చేశా. లాంగ్ బ్రేక్ అయితే నేను తీసుకోలేను, మనకున్న రెస్పాన్సిబిలిటీస్కి శాలరీ అయితే ఉండాల్సిందే. స్టిల్ ఐ టుక్ బ్రేక్. ఈ బ్రేక్ అనేది ఓన్లీ మైండ్కే. కొన్ని హాలిడేస్ ఎంజాయ్ చేయొచ్చు, మంచిగా ఎక్కడైనా అలోన్గా వెళ్ళి కొన్ని డేస్ ట్రిప్కి వెళ్ళి పీస్ఫుల్గా రిలాక్స్ అయ్యి హ్యాపీగా ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా ఉందాం అనుకున్నా 1 month. ఈ జాబ్ లైఫ్ మీటింగ్స్ అన్ని పక్కన పెట్టేసి ఒక పీస్ఫుల్ లైఫ్ని లీడ్ చేద్దాం అనుకుంటున్నా. చాలా మంది అనుకోవచ్చు సాఫ్ట్వేర్ జాబ్ లైఫ్ ఈజీగా ఉంటుంది, ఫ్రీగా ఉంటుంది, వీకెండ్స్ ఉంటాయి, హాలిడేస్ ఉంటాయి అని. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కష్టాలు ఇంకో సాఫ్ట్వేర్ ఇంజనీర్కి తెలుస్తాయి. అందులోనూ నేను చేసే రోల్ డెవలపర్ రోల్, డిమాండెడ్ రోల్. డెవలపర్ రోల్కి వాళ్ళు ఏం ఊరికే లక్షల శాలరీస్ ఏమి ఇవ్వరు, దానికి ఈక్వల్గా వర్క్ అయితే చేపించుకుంటారు. అందరిలాగే నాకు కూడా ఆఫీస్ వర్క్స్ ఎక్కువ ఉంటాయి. అఫ్ కోర్స్ లగ్జరీ లైఫ్ స్టైల్ అయితే షూర్గా ఉంటుంది జాబ్ వల్ల. మనకంటూ ఒక క్రెడిబిలిటీ, ఇండిపెండెంట్ లైఫ్, మన ఓన్ బిల్స్ మనం పే చేసుకోగలం. జాబ్ ఉండాల్సిందే. నేను మా ఊరికి వెళ్ళినప్పుడు చాలా మంది అంటుంటారు బయట, ఏముంది సాఫ్ట్వేర్ జాబ్ అంటే జస్ట్ ల్యాప్టాప్ కీస్ ప్రెస్ చేస్తే చాలు అని. నేనైతే అలాంటి వాళ్ళకి జస్ట్ ఒక స్మైల్ ఇస్తాను అంతే. లాస్ట్ ఫ్యూ డేస్గా నేను కొంచెం ఫ్రీగా ఉన్నా, ఎందుకంటే నోటీస్ పీరియడ్లో ఉన్నా. నేను ఆల్రెడీ ఆ వీడియో చేశాను మై లాస్ట్ వర్కింగ్ డే అని. ఆ వీడియో లింక్స్ కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశా. ఈ వీడియో కంప్లీట్ అయ్యాక ఆ వీడియో చూడండి ఒకసారి. నాకు ఏ జాబ్ అంత ఈజీగా రాలేదు. నా ఫస్ట్ జాబ్ నుంచి, నా ఫ్రెషర్ జాబ్ నుంచి, నెక్స్ట్ నేను రేపు జాయిన్ అవ్వబోయే డ్రీమ్ జాబ్ వరకు ఏది అంత ఈజీగా రాలేదు. నా కాలేజ్ ప్లేస్మెంట్స్ కూడా అంత ఈజీగా రాలేదు, కొంచెం డీప్గానే అడిగారు. నా కాలేజ్ టైంలో మా ఫ్రెండ్స్ అందరికీ 3rd year అండ్ స్టార్టింగ్ ఫైనల్ ఇయర్లోనే జాబ్స్ వచ్చేసాయి ఆల్మోస్ట్ కొంతమందికి. నా సెకండ్ జాబ్ కూడా ఎన్నో రిజెక్షన్స్ తర్వాత వచ్చింది. ఇప్పుడు నేను క్రాక్ చేస్తున్న డ్రీమ్ ప్యాకేజెస్, 20+ LPA జాబ్స్ కూడా ఎన్నో స్లీప్లెస్ నైట్స్ ఇవన్నీ సాక్రిఫైస్ చేస్తేనే నాకు వచ్చాయి. వాటిపైన నేను ఆల్రెడీ వీడియోస్ కూడా చేశా. కంపెనీలో లాస్ట్ వర్కింగ్ డే కంప్లీట్ చేసుకొని ఆఫీస్లో ల్యాప్టాప్ సబ్మిట్ చేసి ఆఫీస్ నుంచి బయటకు వస్తేనే ఉన్నట్టుండి బాడీ అండ్ బ్రెయిన్ మొత్తం ఫ్రీ అయిపోయింది. ప్రెజెంట్ మన పైన ఏ డిపెండెన్సీ లేదు, ఒక నార్మల్ రొటీన్ లైఫ్కి వచ్చేసాం. ఇప్పుడు మనం చాలా మంది అనుకుంటుంటాం చిన్నప్పుడే బెటర్గా ఉండే, ఏ రెస్పాన్సిబిలిటీస్ ఉండేవి కాదు, ఎగ్జామ్ టెన్షన్స్, జాబ్ సిచ్యువేషన్స్ ఇవన్నీ ఏం ఉండేవి కాదు, చిన్నప్పుడే బెటర్ అని. సేమ్ అలాంటి కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ నాకు అనిపిస్తుంది. నిజంగా ఆ లైఫ్ని ఫీల్ అవుతున్నాను నేను. ఒక 1 monthలో నా మైండ్ కూడా రిలాక్స్ అవుతుంది ఫ్రెష్గా. ఆ తర్వాత డ్రీమ్ జాబ్లో జాయిన్ అవుదాం. నెక్స్ట్ నేను ఒక వీడియో రిలీజ్ చేస్తాను, నా ర్యాండమ్ డే ఏంటి, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ర్యాండమ్ డే ఏంటి, ఆఫీస్ షెడ్యూల్ ఎలా ఉంటుంది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, ఒక డెవలపర్ లైఫ్. చాలా మంది నన్ను అడిగారు, అన్న నువ్వు ఎలా మేనేజ్ చేస్తున్నావు అన్న, యూట్యూబ్లో డైలీ అప్లోడ్ చేస్తున్నావు, షార్ట్స్ అప్లోడ్ చేస్తున్నావు, రీల్స్ అప్లోడ్ చేస్తున్నావు, లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నావు అని, నీకు ఎక్కడ టైం ఉంటుంది అన్న అని. వెయిట్ ఫర్ దట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.